అందరికీ నమస్కారం. ఈ వీడియోలో న్యూ ఇయర్స్ అడిగిన వసంత నవరాత్రికి సంబంధించిన అనేక ధర్మ సందేహాలకు సమాధానాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు మీకు ఉన్న అన్ని సందేహాలకు సమాధానాలను తెలుసుకోండి. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వసంత నవరాత్రులు మరియు శరన్నవరాత్రులు రెండు కూడా అతి ముఖ్యమైనవే కదా. మరి రెండిట్లలో అతి ముఖ్యమైనది ఏది అని అడిగితే రెండు కూడా ముఖ్యమైనవే. ఎందుకు అంటారా? రెండు చోట్ల కూడా మనకు యముడు కోరలు బయటికి చొచ్చుకొని ఉంటాయి. ఎందుకు అంటే ఈ రెండు కాలాల్లోనూ శరద్ ఋతువు, వసంత ఋతువు కాలాలు మనకి వస్తాయి. ఈ కాలాలలో పిల్లలకి కానీ పెద్దలకి కానీ విషరోగాలు మరియు భయంకరమైన బాధలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి నుంచి మనం బయటపడటానికి అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తాము. కాబట్టే ఈ రెండు కాలాలలోనూ ఈ అమ్మ పూజ చెయ్యమని మన పెద్దలు నిర్ణయించారు. కాబట్టి ఏది ముఖ్యము అనే కన్నా రెండు పూజలు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజే కాబట్టి రెండు కూడా అతి ముఖ్యమైన నవరాత్రులే. కాబట్టి వీలైనంత వరకు ఆ నవరాత్రులు మరియు వసంత నవరాత్రులను శక్తి వంచన లేకుండా అమ్మవారి సేవ చేసుకోండి. వసంత నవరాత్రి పూజ ఉదయం చేసుకోవాలా లేదంటే సాయంత్రమా అంటే మీకు శక్తిని బట్టి రెండు సంధ్యల్లోనూ చేసుకోవచ్చు. అంటే ఉదయం సాయంత్రం, లేదు అంటే కనుక ఉదయం చేసుకున్నా సరిపోతుంది. అది మీ భక్తిని బట్టి మీ శక్తిని బట్టి చూసుకోండి. నవరాత్రి పూజ చేస్తున్నప్పుడు ఎటువంటి ఆటంకమైనా కలిగినప్పుడు ఏం చేయాలి అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి నెలసరి ఇబ్బంది ఏదైనా వచ్చి మీకు మధ్యలో ఆటంకం కలిగితే మీ భర్త పూజను ముందుకు తీసుకువెళ్ళొచ్చు, లేదా మీ పిల్లలు చేయవచ్చు. ఒకవేళ ఆడవారికి నవరాత్రి ప్రారంభంలోనే నెలసరిలో ఉంటే కనుక నెలసరి 5వ రోజు అయిన తర్వాత శుచిగా స్నానం చేసి అమ్మవారి పూజను ప్రారంభించుకోవచ్చు. ఆ మిగిలిన రోజులు చక్కగా చేసుకోవచ్చు. మరి ఏడి సూతకంలో అశోషంలో ఉన్నవాళ్ళు ఈ పూజను చేయవచ్చా అంటే చేయకూడదనే శాస్త్రాలు చెబుతున్నాయి. మరి గర్భిణీ స్త్రీలు ఈ పూజని చేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చు. కానీ 7వ నెల దాటిన వారు మాత్రం చేసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే పురిటితో సమానం. కాబట్టి మరి వాళ్ళు ఏం చేయాలి అంటే 7వ నెల దాటిన వాళ్ళు చక్కగా శుచిగా స్నానం చేసి అమ్మవారి దగ్గర మీరు ఒక కుర్చీ కానీ ఏదైనా వేసుకొని చక్కగా లలితా సహస్రనామం చదువుకోండి, లేదా ఆడియో పెట్టుకొనైనా వినండి. అది మీ కడుపులో ఉన్న బిడ్డకి మీకు కూడా ఎంతో మంచిది. నవరాత్రుల పూజ ప్రారంభించాక మధ్యలో వేరే ఊరు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ పూజను ఆటంకం లేకుండా ఆ ఊర్లో కూడా మనం చేసుకోవచ్చా అంటే మీరు పూజను ప్రారంభించి వేరే ఊరు వెళ్లాల్సిన అవసరం వస్తే కనుక తప్పనిసరిగా ఆ ఊళ్ళో కూడా మీరు పూజను కొనసాగించవచ్చు. మీరు కనుక ఫోటోనో ప్రతిమనో పెట్టుకొని పూజించుకుంటే వీలైతే ఆ ఫోటోను ప్రతిమను మీతో పాటు తీసుకువెళ్ళి ఆ ఊళ్ళో పెట్టుకొని పూజించి మళ్ళీ మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీతో పాటు జాగ్రత్తగా తెచ్చుకోవచ్చు. కానీ ఆటంకం కలగకుండా చూసుకోండి. ఎందుకంటే శక్తి ఉన్నప్పుడు అమ్మవారిని యథావిధిగా 9 రోజులు పూజిస్తే ఎంతో మంచిది. ఈ వసంత నవరాత్రి పూజను ఎవరెవరు చేసుకోవచ్చు అంటే ఎవరైనా చేసుకోవచ్చండి. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ఆడవాళ్ళు మగవారు కూడా ఈ పూజను తప్పనిసరిగా చేయవచ్చు. నవరాత్రి పూజ ఉభయ సంధ్యల్లో చేయాలి అని చెప్పారు కదా. మరి ఉదయం ఏ సమయానికి చేయాలి, సాయంత్రం ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం సుమారుగా 10 గంటల లోపును మీరు పూజను ముగించుకుంటే చాలా ఉత్తమం. అలాగే సాయంత్రం పూట సంధ్యా సమయాన చేసుకుంటే మనకి మంచి ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. నవరాత్రి పూజకు కలశ స్థాపన చెయ్యాలా? ఏ రోజున చెయ్యాలి అంటే కలశ స్థాపన ఆనవాయితీ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేయాలి. అది ఉగాది రోజున చేయవలసి ఉంటుంది. ఉదయం 10 గంటల లోపు చేస్తే మంచిది. అలాగే కలశం ఆనవాయితీ లేని వాళ్ళు అమ్మవారి ప్రతిమకు లేదా ఫోటోకి పూజ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక కలశ స్థాపన చేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే ఈ సంవత్సరం పెట్టిన వాళ్ళు ఇక పైన ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా కలశం పెట్టే పూజ చేసుకోవాలి. మీ శక్తిని బట్టి చూసుకోండి. కాబట్టి మిగిలిన వాళ్ళు ఉత్తమంగా ఫోటో పెట్టి అమ్మవారిని యథావిధిగా పూజ చేసుకుంటే మంచిది. ఈ 9 రోజులు అఖండ దీపం పెడితే మంచిదా
అంటే చాలా మంచిది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అఖండ దీపం కొండెక్కకూడదు. ఒకవేళ అనుకోని పరిస్థితిలో కొండెక్కితే అది వేరే వ్యతిరేక ఫలితాలకు దారితీస్తుంది. కాబట్టి ఉత్తమం ఏంటంటే ఏ రోజు పూజకి ఆ రోజున దీపారాజన చేసుకొని పూజ చేసుకుంటే మంచిది. నవరాత్రి పూజ 9 రోజులు కూడా తప్పనిసరిగా చేయాలా అండి అంటే మీకు శక్తి ఉంటే 9 రోజులు తప్పనిసరిగా చేయండి. లేదు కుదరని పక్షంలో 3 రోజులు లేదా 5 రోజులైనా చేయండి. ముఖ్యంగా నవరాత్రులలో చివరి 3 రోజులు మాత్రం అస్సలు వదులుకోకండి, చాలా శక్తివంతం. నవరాత్రి పూజ చేసుకునే వాళ్ళు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలా అంటే ఉదయం పూజ చేసుకునే వాళ్ళు పూజ అనంతరం భోజనం యథావిధిగా చేయవచ్చు. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు మాత్రం పొద్దున నుంచి అల్పాహారం లాంటివి ఏవైనా స్వీకరించి సాయంత్రం పూజ చేసుకుంటే మంచిది. ఈ వసంత నవరాత్రులలో మనం ఏ దేవతామూర్తిని పూజించాలి అంటే వసంత నవరాత్రులలో మనం ముఖ్యంగా లలితా స్వరూపాన్ని పూజిస్తాము. ఇక్కడ శ్రీరామచంద్రుడు లలితా స్వరూపంగా, లలితా అమ్మవారు శ్రీరామ స్వరూపంగా వెలసిల్లుతారు. కాబట్టి అమ్మవారిని లలితా రూపంలో ముఖ్యంగా పూజించాల్సి ఉంటుంది. మా ఇంట్లో లలితాదేవి ఫోటో కానీ ప్రతిమ కానీ లేదండి, మరి ఏం చేయాలి అంటే మీ ఇంట్లో కనుక దుర్గాదేవి ఫోటో ఉన్నా, లక్ష్మీదేవి, సరస్వతీమాత ఏ రూపంలో అమ్మవారి ఫోటో ఉన్నా వారినే లలితా స్వరూపంగా భావించి పూజించవచ్చును. ఈ 9 రోజులు అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి అంటే ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి అన్న వివరాలను వసంత నవరాత్రి డేట్స్ దాంట్లో వివరంగా చెప్పానండి. ఆ లింక్ కింద ఇస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. నేను ఉద్యోగరీత్యా లేదంటే ఇంటి పనులు వ్యాపారాల వల్ల చాలా బిజీగా ఉంటాను. ప్రతిరోజు నైవేద్యం అమ్మవారికి వండి నివేదించే సమయం లేదు. ఏం చెయ్యాలి అంటే అమ్మవారికి మీ యథాశక్తి కొలది బెల్లం ముక్క లేదంటే ఏదైనా ఫలం నివేదించండి, సరిపోతుంది. అమ్మవారు చూసేది నైవేద్యాలు కాదండి, మన భక్తిని, మన మనస్సుని. కాబట్టి భక్తితో మీరు ఎటువంటిది సమర్పించినా అమ్మవారు స్వీకరిస్తుంది. ఏం కంగారు పడకండి. ఈ పూజ 9 రోజులు చేశామండి, మరి ఉద్యాపన ఏ రోజు చేసుకోవాలి అంటారా? నవరాత్రి పూజ ఎవరు ఎన్ని రోజులు చేసుకున్నా ఉద్యాపన మాత్రం నవమి రోజున చేయాల్సి ఉంటుంది. అంటే చైత్ర శుక్ల నవమి, శ్రీరామ నవమి రోజున ఉద్యాపన చేయాలి. అది మీరు ఉదయం పూజ చేసుకున్న వాళ్ళైనా సరే, సాయంత్రం చేసుకున్న వాళ్ళైనా సరే, ఇదే రోజున ఉద్యాపన తప్పనిసరిగా చేయండి. మీకు వీలు ఉంటే కనుక ఆఖరి రోజున ఒక పెద్ద ముత్తైదువుని పిలిచి ఆవిడకు సువాసిని పూజ చేసుకోండి. లేదు మాకు శక్తి లేదు అంటారా? అయితే పెద్ద ముత్తైదువు మనందరికీ ఆ అమ్మవారే కదా, ఆవిడికే మీరు సువాసిని పూజ చేసుకోండి. వీలైతే బట్టలను అమ్మవారికి పెట్టండి. ఈ రకంగా మనకి నవరాత్రి పూజ పూర్తవుతుంది, అలాగే ఉద్యాపన కూడా సమాప్తమవుతుంది. కలశం పెట్టుకున్న వాళ్ళు 9 రోజులు కూడా కలశాన్ని అలాగే ఉంచాలా అండి అంటే అవునండి, అలాగే ఉంచాలి. 9వ రోజు అంటే నవమి రోజున ఉద్యాపన చేసుకుంటాం కదా, ఆ రోజున మాత్రమే పీటని కలశాన్ని కదపాల్సి ఉంటుంది. నవరాత్రి పూజ అనంతరం కలశాన్ని, కలశంలో నీళ్లు, కొబ్బరికాయ, బ్లౌజు ఏం చేయాలి అంటే కలశంలో నీళ్ళని తులసి కోటలో పోయండి, లేదు అంటే పూల మొక్కల్లో. అలాగే బ్లౌజును మీరు వాడుకోవచ్చు. తరువాత కొబ్బరికాయతో మీరు ఏదైనా తీపి పదార్థం చేసుకొని మీ ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు. లేదు అంటే కనుక పూలతో పాటు మీరు కొబ్బరికాయను కూడా పారే నీటిలో వేయవచ్చును. వీటిలో ఏది చేసినా సరిపోతుంది. ఆ అమ్మవారికి మనం బట్టలు పెడతాం కదా, ఆ బట్టలు ఏం చేయాలి అంటే మీరే కట్టుకోండి, అమ్మవారి ప్రసాదంగా స్వీకరించండి, చాలా మంచిది. నవరాత్రి పూజ చేసేటప్పుడు ఏ ఏ స్తోత్రాలు మనం చదువుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అంటే లలితా సహస్రనామం చదివితే చాలా ఉత్తమం. నాకు లలితా సహస్రనామం రాదండి అనుకుంటే కనుక ఆడియో దొరుకుతుందండి, దాన్ని పెట్టుకొని అమ్మవారి పైన మనసు లగ్నం చేసి చక్కగా పూజ చేసుకోండి. అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అంటే కనుక అమ్మవారికి ప్రతి పువ్వు కూడా ఇష్టమే. కాబట్టి మనకి ప్రత్యేకంగా ఈ కాలంలో దొరికేవి మల్లె పువ్వులు. మీకు వీలైతే కనుక అమ్మవారిని మల్లె పువ్వులతో కానీ, ఎర్రని గులాబీ పూలతో లేదా కమలాలతో అర్చించండి. లేదు అంటే బిల్వపత్రాలు దొరికితే వాటితో కూడా అమ్మవారిని పూజిస్తే చాలా శ్రేష్టదాయకం. వసంత నవరాత్రులు 9 రోజులు కూడా తలస్నానం ఆచరించాలా అండి అంటే అక్కర్లేదమ్మా. మొదటి రోజున మాత్రం తప్పనిసరిగా ఆచరించండి. అలాగే ఆఖరి రోజున ఉద్యాపన చేసుకునే రోజున ఆచరించండి. ఆరోగ్యరీత్యా ఎవరైతే తలస్నానం చేయలేరో వారు తప్పనిసరిగా పాపిట సింధూరాన్ని ధరించండి. అలాగే పుండరీకాక్ష 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 అనుకుంటూ గంగాజలం గాని పసుపు నీళ్లు గాని 3 సార్లు మీ శిరస్సు పైన చల్లుకోండి. అది
తలస్నానంతో సమానమై మీరు శుద్ధి అవుతారు. 9 రోజులు పాటించవలసిన ముఖ్య నియమాలు. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. భూశయనం చేస్తే మంచిది. ఆరోగ్యరీత్యా చేయలేని వాళ్ళు మంచం మీద పడుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం, మద్యం తీసుకోకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా తీసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. పూజ చేసుకునే స్త్రీలు తప్పనిసరిగా ఎర్రని వస్త్రాలు, ఎర్రని గాజులు, అలాగే ఎర్రటి పువ్వును తలలో ధరించి పూజ చేసుకోవాలి. మంగళకరమైన వస్తువులు అన్నీ కూడా ధరించాలి. శాంతంగా ఉండాలి. ఎవరితో అనవసరమైన వాదులాటకు, గొడవలకు వెళ్ళవద్దు. వసంత నవరాత్రులు చేయటం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి అంటే, వసంత నవరాత్రులు చేయటం వల్ల రాబోయే ఎండాకాలం వల్ల వచ్చే విష రోగాలు రాకుండా రక్షించబడతారు. అలాగే ఆయుష్, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞాన ప్రాప్తిని ఆ తల్లి మనకి అనుగ్రహిస్తుంది. అలాగే మానసిక శాంతి, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మనకి ఉన్నతి కలిగిస్తుంది. అలాగే సంతానం, కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత, సౌభాగ్యం అన్నీ కూడా మనకి లభిస్తాయి. అందుకే తప్పనిసరిగా అమ్మవారిని ఈ వసంత నవరాత్రుల్లో ఆరాధించి పూజించాలి. విన్నారు కదా, వసంత నవరాత్రులకు సంబంధించిన ధర్మ సందేహాలకు ఆ తల్లి నా చేత పలికించిన సమాధానాలు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.